మహిళల సాధికారతపై జాతీయ సదస్సు విజయవంతం. మహిళలకు సమాన హక్కులు కల్పించాలి. జాతీయ సదస్సు తీర్మానం. 3 సంవత్సరాల తరువాత ఇలాంటి సదస్సును అమరావతిలో నిర్వహిస్తాం. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత జాతీయ సదస్సు 2వ రోజు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగిన మహిళా సాధికారతపై పార్లమెంటరీ మరియు శాసన కమిటీల మొదటి జాతీయ సదస్సు విజయవంతంగా పూర్తవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు రావాలని, వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్యారంగంలోనూ సమాజ సేవలోనూ భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, కమిటీల సభ్యులకు నమస్కారాలు తెలిపారు. 2 రోజుల పాటు విన్న ప్రసంగాలు, జరిగిన చర్చలు, పంచుకున్న అనుభవాలు మనకు కొత్త దిశ, కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని, ఈ మంచి చర్చలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు అప్పట్లోనే మహిళలకు పెద్దపీట వేశారని, పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మరి జకియా కనం గారు వారు కూడా రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలండి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ సోదరులు రఘురామరాజు గారు, అలాగే పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ అధ్యక్షురాలు సోదరీమణి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల వయోవృద్ధ సంక్షేమ కమిటీ చైర్మన్ గారైనటువంటి చరిత రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయ రాష్ట్ర కమిటీ చైర్మన్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చేసినటువంటి గౌరవనీయులు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, రాష్ట్ర కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ 2 రోజులు మనందరం ఎన్నో ప్రసంగాలు చేసి ఉంటాం. జరిగిన చర్చలు కూడా ఉన్నాయి. ఈ ప్రసంగాలు, చర్చల్లో వచ్చినటువంటి అనుభవాలని, సూచనల్ని ఇవన్నీ కలిపి మనకు కొత్త దిశ, కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. దీంట్లో కొన్ని చర్చకొచ్చినట్టు అంశాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్, బ్రహ్మాండంగా చర్చ జరిగింది. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను యాజ్ ఏ స్పీకర్గా, రాష్ట్ర స్పీకర్గా. మంచి చర్చ జరిగింది. ఈ చర్చలో జరిగిన అంశాలలో మహిళలకు సమాన హక్కులు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చాం సార్. అన్న ఎన్టీ రామారావు గారి టైంలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. పురుషులతో సమానంగా అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్నటువంటి తీర్మానాన్ని అందరూ ఆమోదించాలి. దీన్ని ఆమోదించడమే కాదు, అమలు చేసి తీరాలి అని నేను ఈరోజు మీ అందరికీ మనం చేస్తున్నాను. రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే 1983లో అయ్యా. అప్పుడు ఎమ్మెల్యేలు, లేడీస్ ఎమ్మెల్యేలు లేరు, పంచాయతీ ప్రెసిడెంట్స్ లేరు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో, ఎమ్మెల్యేస్, ఎంపీస్లో మహిళలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాల్లో జరగాలి, అన్ని పంచాయతీల్లో జరగాలి, అన్ని జిల్లాల్లో జరగాలన్నది నా ఆకాంక్ష. దాన్ని మన అందరం కూడా నెరవేర్చవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంతమంది ఉన్నారమ్మా? 22 ఓన్లీ ఇన్ అసెంబ్లీ. అది కాకుండా కౌన్సిల్ వేరేగా ఉంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానండి. విద్యా, ఉపాధి, ఆర్థికంగా అవకాశాలు మహిళలకి గ్రామీణ స్థాయిలో ఒక అవగాహన కల్పించగలిగితే, మహిళల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే సమాజం గురించి తప్పనిసరిగా ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ గ్రామమైనా
అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం నాకైతే ఉంది. దాన్ని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించి సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. తర్వాత లా అండ్ ఆర్డర్, సురక్షిత సమాజ నిర్మాణం, ఇది చాలా అవసరం. ఏ రాష్ట్రానికైనా ఎంత అభివృద్ధి చెందినా, ఎంత అభివృద్ధి చేసినా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే అది అభివృద్ధి జరగదు, అది అభివృద్ధి కాదు. ముందు లా అండ్ ఆర్డర్ని కూడా మనం కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఒక స్వచ్ఛమైన సందేశం వెలువడింది. మహిళలు సాధికారత అని పార్టీలు అనేది పార్టీలు, రాష్ట్రాలు, భాషలు, సరిహద్దులు అన్నిటినీ అధికంగా మనందరం కలిసి ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందని చెప్పి నేను